బ్రాండ్ న్యూ యూనివర్సల్ డైరెక్టర్ కామారపు మధు సార్ అండ్ సమత మేడం. Are you excited? Yeah, ఈ స్టేజ్ కొరకు ఈ మ్యూజిక్ కొరకు 12 నెలల కాంచి పుష్కరకాలం వెయిట్ చేశాను. ఈ స్టేజ్ ఇప్పుడు నా సొంతము. సో ముందుగా మా మేడం మాట్లాడుతా, నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ అండి. మై నేమ్ ఇస్ సమత మధు ఫ్రమ్ వరంగల్. థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఆల్ అప్లయన్స్. సో వరంగల్ నుంచి నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. విన్నింగ్ టీం నుంచి ఫస్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ మేమే ఉన్నామండి. చాలా సంతోషంగా ఉంది. సో నిజంగా లీడర్స్, ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక గొప్ప రికగ్నిషన్ తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో 2 నిమిషాలండి, నేను చెప్తాను ఎట్లా మేము వెస్టేజ్లకు రావడం జరిగిందనేది. సో అందరు ఎందుకు వస్తారండి? వెస్టేజ్ల కోసం, ఆదాయం కోసం వస్తారు కదా. సో నేను మాత్రం ఆరోగ్యం కోసం రావడం జరిగింది. థ్యాంక్ యూ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ అండి. పునర్జన్మని నేను వెస్టేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే కనుక నాకు 2023 నవంబర్ 27 రోజు నా బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 2 కిడ్నీస్ కూడా ఫంక్షనింగ్ స్లో అయిపోయి నేను 99.9 చనిపోయినా అనుకొని, సో అందరూ కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట. సో ఆ టైం నుంచి మేము చాలా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరిగాము. ఒక 6 నెలల్లో 5 లక్షల రూపాయలు మేము పెట్టుకోవడం జరిగింది. సో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మమ్మల్ని 2 నెలల్లో డయాలసిస్ రమ్మని చెప్పారు. సో మా సార్కున్న న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ నాలెడ్జ్ ద్వారా మేము వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకొని మా దగ్గర ఉన్న అవగాహనతోని నేను జనవరి 2024 23వ తారీఖు రోజు నా బర్త్డే మా అప్లయన్స్ రూపంలో వెస్టేజ్ ప్లాట్ఫామ్ మా దగ్గరికి రావడం జరిగింది. నా బర్త్డే రోజు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్తోని నేను పునర్జన్మని పొందాను. బిఫోర్ వెస్టేజ్ నేను హాస్పిటల్లో 40 రకాల ట్యాబ్లెట్స్ నేను వేసుకునేదండి. సో వెస్టేజ్లకు రావడంతో 25 రకాల క్యాప్సిల్స్ నేను తీసుకున్నాను. సో 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నేను వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేశాను. ఏదైతే 3 నెలలకి నన్ను డయాలసిస్ రమ్మని చెప్పారో అదే డాక్టర్ నా రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు. నా సీరం క్రియాటిన్ లెవెల్స్ అనేది, సో టైం లేదు, నా సీరం క్రియాటిన్ లెవెల్స్ అనేది 2.1 ఉండేది. సో 2.1 నుంచి వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం ద్వారా నేను 1.0కి రావడం జరిగింది. సో నేను చనిపోయినా అనుకొని ఒక సోఫాలో పడుకొని ఉంటే మా వాళ్ళు ఊపిరి ఎప్పుడు అయిపోతే అప్పుడు కిందేద్దామన్న సిచ్యువేషన్ ఉండే. సో ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకొని నేను వాష్రూమ్ కూడా నడవలేని పరిస్థితి ఉండే నాది. సో అటువంటి సిచ్యువేషన్లో నేను వెస్టేజ్లో ఉన్నటువంటి ఒక 22 రకాల ఫుడ్ సప్లిమెంట్స్ స్టిల్ యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఏదైతే 40 రకాల మెడిసిన్ నేను వేసుకునేదో కంప్లీట్ అవన్నీ నేను బంద్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా. సో ఇంకొకటి అండి, తర్వాత వచ్చేసి నాకు ఏదైతే ప్రాబ్లం వచ్చినప్పుడు 120 బీపీ టాబ్లెట్ ఎంజీ నాకు ఇవ్వడం జరిగింది. నేను వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రోగార్డ్ వాడడం ద్వారా ప్రజెంట్ నేను 10 mg బీపీ టాబ్లెట్ వాడగలుగుతా ఉన్నా. దట్ ఈజ్ వెస్టేజ్ అని నేను చెప్తా ఉన్నా. సో దీని ద్వారా అండి నేను ఆరోగ్యం కోసం వచ్చి ఆదాయం తీసుకోవడం జరిగింది. మేము వచ్చేసి 1 ఇయర్లో బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా మీ ముందు నిల్చొని ఉన్నాం. లాస్ట్ FRUకి నేను వచ్చినప్పుడు ఒక సిల్వర్ డైరెక్టర్గా లాస్ట్ చైర్లో కూర్చొని ఉన్నా. నేను ఆ రోజు డ్రీమ్ చేసిన
చనిపోయే స్టేజ్ నుంచి నేను బ్రతికి వచ్చినాను. నేను ఏదైతే ఊపిరి పోసుకోగలిగానో 1,000 మందికి నాలాంటి కిడ్నీ డిసీజ్తో బాధపడే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వగలగాలి, 1,000 మంది మహిళలకి నేను ఒక మంచి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ నేను ఎంచుకోవడం జరిగింది. సో కేవలం 365 రోజులు గేమ్ ఆడితే మీ ముందు నిల్చొని 1,34,000 చెక్కుతో ఇక్కడ ఉండగలిగినామండి, బ్రాండ్ న్యూ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా. సో లాస్ట్ టైం ఎఫ్ఆర్యూకి మేము ఒక సిల్వర్ డైరెక్టర్గా రావడం జరిగింది. ఆ రోజు నేను అనుకున్నా మా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే నా ఫోటో గోడకు ఉంటేదేమో, మా పిల్లలు వచ్చేసరికి నేను చనిపోతానేమో, నా ఊపిరి ఆగుతుందేమో అనుకున్నా. 45 రోజులు నేను అన్నం కూడా తీసుకోలేదు, కేవలం ఓట్స్ మీదనే బ్రతికాను నేను. సో అదే 45 రోజులు ఫుడ్ సప్లిమెంట్స్ వాడి ఈరోజు మీ ముందు 3 సంవత్సరాలు ఏ డిసీజ్ లేకుండా హ్యాపీగా వెస్టేజ్లో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. 1,000 మంది మహిళలకి నిదర్శనంగా నేను నిల్చొని ఉన్నాను. దట్ ఈజ్ వెస్టీజ్ అండి. సో వెస్టీజ్ ఆరోగ్యాన్ని ఇచ్చింది. విన్నింగ్ టీమ్ అనేది ఒక సిస్టమ్ని నేర్పించి ఆదాయాన్ని ఇస్తూ ఉన్నది. మేము వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత 1,10,000 స్కూటీ నేను పర్చేజ్ చేసి 3 నెలల్లో నా హెల్త్ బాగా చేసుకొని నేను స్కూటీతో ప్లాన్స్కి వెళ్తూ ఉన్నా. పర్ డే నేను ఇప్పుడు ఒక 10 హోమ్ మీటింగ్స్ చేయగలుగుతా ఉన్నా ఏ ప్రాబ్లం లేకుండా. అదేవిధంగా 15 లక్షల టాటా నెక్సన్ కార్ తీసుకోగలిగిన మీ బిజినెస్ నుంచి. సో ఇదంతా కేవలం దేంతో సాధ్యమైంది అంటే వరంగల్ రుద్రమాదేవి. నేను పుట్టింది మంచిర్యాల అండి. సో మా మమ్మీ జెనెటిక్ ప్రాబ్లంతో నాకు ఈ ప్రాబ్లం రావడం జరిగింది. నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు, ఒక అక్క అన్నయ్య. సో మేము పుట్టి పెరిగిందంతా మంచిర్యాల డిస్ట్రిక్ట్ చెన్నూరు అండి. నేను పుట్టిందేమో మంచిర్యాల, వరంగల్ వెళ్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. సో నా లాస్ట్ ఒకటండి, ఒక చిన్న మాట. మా సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. 12 సంవత్సరాల నుంచి మా సార్ సర్వీస్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ టీచర్గా. మా సార్ లాస్ట్ ఇన్కమ్ వచ్చేసి 98,000 మాత్రమే. కానీ నేను వెస్టీజ్ని ఒక 1 ఇయర్ నుంచి టేకప్ చేస్తూ ఉన్నా. నాకు వచ్చేసి 365 రోజుల్లో 1,33,796 రూపాయలు. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై హస్బెండ్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ మల్లేష్ గారు. ఒక 2 నిమిషాలు మాట్లాడుతాను. మైసెల్ఫ్ డాక్టర్ మధు అండి, ఎంఎస్సీ బీఈడి పిహెచ్డీ చేశాను. నేను గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను. సో నేను ఇంతకుముందు ప్రీవియస్ నెట్వర్క్లో పనిచేశాను, చాలా కాలం వర్క్ చేశాను. సో ఎస్పీ బరిల్ సార్ ఇక్కడే ఉన్నారు. సో తాన్లీ అనేటువంటి ఒక మాట విన్నాను నేను అక్కడ. సో మీరు ఎవరైతే నిలబడతారో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఉంటారో నెట్వర్క్ మార్కెట్లో ఖచ్చితంగా మీకు ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ప్రీవియస్ నెట్వర్క్లో ఏమైందంటే మేము నేర్చుకున్నాము, మేము కలలు కన్నాము. ఈ స్టేజ్ మీద రాకీ మ్యూజిక్ వస్తుంటే మేము చాలా 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 ఇక్కడ ఉండి సపోర్ట్లు కొట్టాం. కానీ స్టేజ్ మీదకి ఎప్పుడు రావాలని కలలు కన్నాము, ఆ కళలు అట్లే మిగిలిపోయినాయి. కానీ ఎప్పుడైతే వడ్డెమాను శ్రీనివాస్ సార్ మా రూపంలో వచ్చాడో, మధుబాయ్ నువ్వు అక్కడ చేసేది కాదు, ఇక్కడ చేయాలి, ఇక్కడ ఆడాలి, అక్కడ పులిపాలు విడినావు, ఇక్కడ బర్రెపాలు విడినావు, పెద్ద మ్యాటర్ ఏం లేదు ఇక్కడ, నువ్వు ఇక్కడ వచ్చి అని చెప్పాడు. మేము టకా ఆడాము, విన్ చేసాము. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే జూమ్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ లోపల, అక్కడ జూమ్ లేదు, ఇక్కడ జూమ్ ఉందండి. జూమ్ అనేటువంటిది కనుక ఎవరైతే 98% ఉపయోగించుకుంటారో ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. చాలామందికి తెలుసండి, ఐస్ క్రీమ్ తిన్నా కరుగుతుంది, తిరగకపోయినా కరుగుతుంది. ఈ బిజినెస్ ఖచ్చితంగా మీరు ముందుకెళ్తే అండి మీకు ఎన్ని పైసలు అన్ని పైసలు ఇస్తుంది. ఒక్కటే ఫ్రెండ్స్, మీరు నిలబడాలి. ఇక్కడ నిలబడితే మీకు ఎవ్రీథింగ్ జరుగుతుంది. ఎవరు వాళ్ళు మోటివేషన్ చేసేది కొంతసేపే ఉంటుందండి. ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్ హాల్ లోపల ఎంతసేపు ఉన్నా మీరు కొంతసేపే మీరు ఉంచుకుంటారు మోటివేషన్. ఒక డైలాగ్ చెప్తే, ఒక సినిమా మీకు డైలాగ్ ఉంటుందండి. ఆపద్ బాంధవుడు సినిమాలో చిరంజీవి అద్దం ముందు నిలబడతాడు. ఎంతమంది తెలుసు సినిమాది? ఆపద్ బాంధవుడు సినిమాలో చిరంజీవి ఒక అద్దం ముందు నిలబడి ఇట్లా చూసుకుంటాడు, బాత్రూంలో పోయేసి, ఏం రా జీవితం నాది ఇట్ అయిపోయిందిరా అని. మన జీవితం మనమే నేర్చుకోవాల్సిందే, ఇంకోలో చెప్పేది కాదండి. నీకు ఆకలి ఉంటే ఎవ్రీథింగ్ ఇక్కడ అవుతుంది. అవతల ఆకలితో సంబంధం లేదు. నాకు వీడు వస్తలేడు, వాడు వస్తలేడు, వీని ప్లాన్ చెప్పినా వాని ప్లాన్ చెప్పినా ఏం అవసరం లేదు. నీకు ఆకలి ఉంటే అండి ఖచ్చితంగా ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఈ బిజినెస్ ద్వారా మేము ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా పేరెంట్స్కి అండి. ఆ తర్వాత మా 2 పిల్లలు అద్వైత్ అండ్ ఆదిత్య అండి. వాళ్ళు మా కష్టం లోపల కన్నీళ్ళ లోపల వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళు మాకు సహకరించారు. ఆ తర్వాత వచ్చేసండి ఒక మాట చెప్పాలి ఫైనల్గా చెప్పేసి, వడ్డెమాను శ్రీనివాస్ సార్ అండ్ పురుషోత్తం దాస్ సార్, ఆ తర్వాత ఎస్పీ బరిల్ సార్ ఏమీ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ అడుగులు వెనుక మీరు నడుస్తుంటే ఆటోమేటిక్గా డీసీడ్ అయిపోతారు. ఎంతమంది అడుగున్నారు? ఏం పని చేయాల్సిన అవసరం లేదు. వడ్డెమాను శ్రీనివాస్ సార్, పురుషోత్తం దాస్ సార్ అడుగులు చూస్తూ మీరు ముందుకెళ్ళిపోండి. వాళ్ళు వచ్చి హోమ్ మీటింగ్లు చేయాలి, వాళ్ళు వచ్చి ఫిజికల్ మీటింగ్ చేయాలి, ఏం అవసరం లే. జస్ట్ అడుగులు, మీరు జస్ట్ ఫుట్ ప్రింట్స్ అంటాం కదా, వెస్టేజ్ అర్థం అదే. అడుగులు చూసుకుంటూ ముందుకెళ్ళిపోండి, మీకు కావాల్సిన మీకు సక్సెస్ వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ఈ స్టేజ్ని మేము 12 ఏళ్ళు పుష్కరకాలం కష్టపడ్డాం, ఈ స్టేజ్ ఇక్కడికి వచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మిగతా విషయాలను కూడా డీసీడీలో నేర్చుకుందాం. సో ఐ ప్రామిస్ నెక్స్ట్ 2026 వరకు ఖచ్చితంగా డీసీడీగా మీ దగ్గర రికగ్నైజ్ తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.